ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక చారిత్రక మైలురాయిగా నిలవనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సంగమ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం కేవలం విమాన ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే శక్తిగా అవతరిస్తోంది. సుమారు 2708 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2026 నాటికి విమాన రాకపోకలను ప్రారంభించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా రాష్ట్ర ప్రజలు కూడా ఈ విమానాశ్రయాన్ని సులభంగా చేరుకునేలా భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకు నూతన రహదారిని నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ రహదారి ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల మధ్య రవాణా చిత్రాన్ని పూర్తిగా మార్చనుంది. ప్రస్తుతం భువనేశ్వర్ లేదా బరంపురం నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణించాలంటే పాత జాతీయ రహదారులపై తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త రహదారి నిర్మాణంతో ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ మార్గం వెంట ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, లాజిస్టిక్స్ హబ్లు పరస్పరం అనుసంధానమై ఆర్థిక వృద్ధికి ఊతమిస్తాయి. భోగాపురం విమానాశ్రయం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఈ ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో పరిశ్రమలు, వాణిజ్యం వేగంగా విస్తరిస్తాయని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక క్లస్టర్ల ప్రభావం శ్రీకాకుళం వరకు విస్తరించనుంది. విమానాశ్రయ సమీపం, రహదారుల విస్తరణ వల్ల శ్రీకాకుళంలో కొత్త పరిశ్రమలు నెలకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీంతో వలసలు తగ్గి జిల్లా ఆర్థికంగా బలోపేతమవుతుంది. భోగాపురం విమానాశ్రయాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం బహుముఖ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. విశాఖపట్నం బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు 6 వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారి ప్రయాణికులకు సముద్రతీర అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించే ప్రత్యేక అనుభూతిని అందించనుంది. అదేవిధంగా విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇది అమలులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణికులు నేరుగా విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా బీచ్ కారిడార్ను కూడా ఈ ఎయిర్పోర్ట్తో అనుసంధానిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరాలకు వ్యూహాత్మకంగా అనుకూలంగా ఉంది. ఇది విశాఖపట్నం నుంచి సుమారు 55 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 25 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కారణంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఇది సులభంగా చేరుకునే విమానాశ్రయంగా మారనుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ప్రజల భావోద్వేగాలను, ప్రాంతీయ గౌరవాన్ని ప్రభుత్వం ప్రతిబింబించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాలు ఎగిరే ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్టు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విశాఖపట్నం గ్లోబల్ సిటీగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భువనేశ్వర్ వరకు ప్రతిపాదించిన నూతన రహదారి ఈ ప్రాంతాన్ని జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మార్చే సామర్థ్యం కలిగి ఉంది. ప్రభుత్వాలు కేటాయించిన భారీ నిధులు, వేగవంతమైన చర్యలను చూస్తుంటే నూతన ఉత్తరాంధ్ర ఆవిర్భావానికి సమయం ఆసన్నమైందని స్పష్టంగా తెలుస్తోంది.